ప్రైజ్ లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ప్రియులారా, ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తు వారిని చూడడానికి వచ్చారు. యేసుక్రీస్తు వారిని పూజించారు, అలాగే కానుకలను సమర్పించారు. యేసుక్రీస్తు వారు బాలుడుగా ఉన్నప్పుడే ఆయనకు కానుకలు వచ్చినాయి. ప్రియమైన వర్లరా, అంటే క్రిస్మస్ పండుగ అంటేనే బహుమతుల పండుగ. మరి చిన్నపిల్లలకి చర్చిలో బహుమానాలు ఇస్తూ ఉంటారు. అలాగే విధవరాండ్రులకు కూడా నూతనమైన వస్త్రాలని బహుమానాలుగా ఇస్తూ ఉంటారు. అలాగే కొన్ని భోజనాలు కూడా ప్రియమైన వల్లరా బహుమానాలుగా ఇస్తూ ఉంటారు. ఆనాడు క్రిస్మస్ తాత కూడా ప్రియమైన వల్లరా రాత్రిపూట ఎవరికీ తెలియకుండా బహుమానాలని పేదవారికి అందిస్తూ ఉంటాడు. మనము ఈ రోజున ఆలోచన చేస్తే తూర్పు దేశపు జ్ఞానులు ఆ యేసుక్రీస్తు వారికి బహుమానాలు ఇచ్చారండి, కానుకలని ఇచ్చి ఉన్నారు. జాగ్రత్తగా ఆలకిస్తే వీరు 3 విలువైన కానుకలు ఇచ్చారండి: బంగారము, సాంబ్రాణి, బోళము. ప్రియమైన వల్ల ఈ 3 కూడా చాలా ప్రఖ్యాతి చెందినవి. కావున మనము మన హృదయమును కానుకగా దేవునికి ఇవ్వాలండి. మనకు మనమే దేవునికి సమర్పణ కలిగిన వారిగా ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే, ఆనాడు ఏలియా ఎలీషాను చూచి పిలిచినప్పుడు ఎలీషా ఎడ్లన్నిటిని కూడా విడిచిపెట్టి చేలోనే తనను తాను సమర్పించుకుని వెళ్ళిపోయాడు. ప్రియమైన వల్లరా, అలాగే మిద్యాను అరణ్యములో మోషేని దేవుడు పిలిచినప్పుడు మరి మోషే అలాగే తనను తాను దేవునికి సమర్పించుకుని ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి వెళ్ళిపోయాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. మన దేవునికి మనము ఒక సమర్పణగా ఉండాలనే దేవుని కోరిక. సమర్పణగా ఉండాలండి. మన హృదయాన్ని సమర్పించాలి, మన సమయాన్ని సమర్పించాలి, అంతేకాకుండా మన ధనమును కూడా దేవునికి సమర్పించేవారిగా ఉండాలి. మరి ఈ 3 కానుకలు మరి దేవుని యొక్క గుణగణములకి చక్కగా సూచించే విధముగా ఉన్నాయి. ఆయన రాజరికానికి, ఆయన పరిశుద్ధతకి, ఆయన విమోచనకి సాదృశ్యంగా కనబడుతున్నాయి. కావున మరి యేసుక్రీస్తు వారు కానుకగా ఈ లోకానికి వచ్చాడండి. మనందరి పాపముల నిమిత్తమై ఆయన అనుగ్రహించబడ్డాడు. తన ప్రియమైన తండ్రి గారు, ప్రియమైన వల్ల ఆ పరమును తండ్రిగా ఉన్న ఆయన తన ప్రియకుమారుణ్ణి ఈ లోకానికి కానుకగా పంపించాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.